హాయ్, వెల్కమ్ టు వంశీష్ ఎడ్యూటెక్. ఈరోజు మన క్లాసులో భాగంగా ఇండియన్ నేషనల్ మూమెంట్ జాతీయ ఉద్యమంలోనే కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేట్ చేయకుండా ఇక టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు ప్రారంభమైన సంస్థలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. 1876లో ఇండియన్ అసోసియేషన్ను ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీలు కలిసి ప్రారంభించారు. బి. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను 1849లో జి. సుబ్రహ్మణ్యం అయ్యర్ ప్రారంభించాడు. సి. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను 1784లో కలకత్తాలో విలియం జోన్స్ ప్రారంభించాడు. డి. లండన్లో నేషనల్ ఇండియన్ అసోసియేషన్ను స్థాపించినది మేరీ కార్పెంటర్. ఈ నాలుగు ఆప్షన్లలో సరైనవని అడుగుతున్నారు. మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. 1876లో ఇండియన్ అసోసియేషన్ ఆనంద్ మోహన్ బోస్ మరియు సురేంద్రనాథ్ బెనర్జీలు కలిసి ప్రారంభించారు. ఇది కరెక్ట్ ఆన్సర్. అలాగే ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను 1884లో విలియం జోన్స్ ప్రారంభించారు. సి కూడా కరెక్టే. డి. లండన్లో నేషనల్ ఇండియన్ అసోసియేషన్ను స్థాపించింది మేరీ కార్పెంటర్. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను 1849లో జి. సుబ్రహ్మణ్యం అయ్యర్ ప్రారంభించారు. ఇది రాంగ్. ఆప్షన్ బి రాంగ్ అన్నమాట. క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సికి సంబంధించి క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి. స్థాపక సమావేశం 1885లో డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్కృతిక పాఠశాలలో జరిగింది. బి. స్థాపన సమయంలో భారత రాజ్య కార్యదర్శిగా ఉన్నది లార్డ్ లిట్టన్. సి. ఐఎన్సి యొక్క 2వ వార్షిక సమావేశం 1886లో కలకత్తాలో బాలగంగాధర్ తిలక్ అధ్యక్షతన జరిగింది. డి. భారత జాతీయ కాంగ్రెస్ హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ అనే గ్రంథంను పట్టాభి సీతారామయ్య రచించాడు. ఒక్కొక్క ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఎన్సి స్థాపన సమయం 1885 డిసెంబర్ 28న స్టార్ట్ చేశారు. బొంబాయిలోనూ గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్కృతిక పాఠశాలలో ప్రారంభించారనమాట. కరెక్ట్ ఇది. బి. ఐఎన్సి స్థాపన సమయంలో భారత రాజ్య కార్యదర్శిగా ఉన్నది ఎవరు అంటే లార్డ్ లిట్టన్ అంటున్నాడు. లిట్టన్ కాదు, లార్డ్ డఫ్రిన్. లార్డ్ డఫ్రిన్. ఐఎన్సి యొక్క 2వ వార్షిక సమావేశం 1886లో కలకత్తాలో జరిగింది. బాలగంగాధర్ తిలక్ అధ్యక్షతన కాదు జరిగింది. ఇది దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరిగింది. ఆప్షన్ సి రాంగ్. ఆప్షన్ బి కూడా రాంగ్. అలాగే డి. భారత జాతీయ కాంగ్రెస్ అనే గ్రంథాన్ని పట్టాభి సీతారామయ్య రచించాడు. ఎస్, పట్టాభి సీతారామయ్య. ఐఎన్సి యొక్క ఆస్థాన చరిత్రకారుడు ఎవరు అంటే పట్టాభి సీతారామయ్య. కరెక్ట్ ఆన్సర్ బి మరియు సి లేకుండా ఉన్నవి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వాక్యాలు సరైన వాక్యాలను గుర్తించండి. 1907లో పూనాలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని గోపాలకృష్ణ గోఖలే స్థాపించాడు. బి. గోపాలకృష్ణ గోఖలే 1911లో నిర్బంధ ప్రాథమిక విద్యను 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు కల్పించాలని కేంద్ర శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా అది వేగిపోయింది. సి. గోపాలకృష్ణ గోఖలే సుధారక్ అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఈ 3 ఆప్షన్లు సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు. ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. ఆప్షన్ ఏ 1907లో పూనాలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని గోపాలకృష్ణ గోఖలే స్థాపించాడు. 1907 కాదు, ఇది 1905లో. 1905లో ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఎక్కడ జరిగింది ఐఎన్సి సమావేశం అంటే వారణాసిలో జరిగింది ఐఎన్సి సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలే. ఆ సమయంలోనూ గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని పూనాలో స్టార్ట్ చేశాడు. 1907 కాదు, 1905. ఆప్షన్ ఏ రాంగ్. గోపాలకృష్ణ గోఖలే 1911 నిర్బంధ ప్రాథమిక విద్యను శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాడు, అది వేగిపోయింది. ఆప్షన్ బి కరెక్ట్. గోపాలకృష్ణ గోఖలే సుధారక్ అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ లేకుండా ఉన్నది. ఈ మరియు సి రెండే కరెక్టే కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతర ఉద్యమం సందర్భంగా చేపట్టిన చర్యలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. 1907లో మద్రాసు రాష్ట్రంలోని ట్యుటికోరిన్లో చిదంబరం పిల్లై స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ ప్రారంభించాడు. 1906లో బెంగాల్లో అరవిందో బెంగాల్ జాతీయ కళాశాల స్థాపించాడు. 1906లో ప్రఫుల్ల చంద్ర రే మద్రాసులో కెమికల్ కంపెనీ స్థాపించాడు. సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగాడు. సరైన ఏంటో మనం తెలుసుకుందాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఏ మరియు బి రెండు కరెక్ట్ అనమాట. ఆప్షన్ సి రాంగ్. ప్రఫుల్ చంద్ర రే మద్రాసులో కెమికల్ కంపెనీ స్థాపించాడు, ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 5వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. మొత్తం బెంగాల్ విభజనకు సంబంధించినవి అనమాట ఇవి. ఏ 1905 అక్టోబర్ 26న బెంగాల్ విభజన జరిగింది. బి 1907లో సూరత్లో జరిగిన ఐఎన్సీ సమావేశంలో కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయింది. సి 1906లో ఢాకాలో ముస్లిం లీగ్ పార్టీ స్థాపించబడింది. డి 1911 డిసెంబర్లో భారత్లో ఢిల్లీ దర్బారుకు హాజరైన బ్రిటిష్ రాజు జార్జ్ V బెంగాల్ విభజనను రద్దు చేశాడు. వీటిలో కరెక్ట్ ఆన్సర్లు ఏంటో మనం గుర్తుపట్టాలి. ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. 1905 అక్టోబర్ 26న బెంగాల్ విభజన జరిగింది అని అంటున్నాడు. అక్టోబర్ 26 కాదు, అక్టోబర్ 16న బెంగాల్ విభజన జరిగింది. ఆప్షన్ 1 రాంగ్. అలాగే 1907 సూరత్ ఐఎన్సీ సమావేశం కాంగ్రెస్ 2 వర్గాలకు చీలిపోయింది, కరెక్ట్. 1906 ఢాకాలో ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటైంది, ఇది కూడా కరెక్టే. భారత్ పర్యటనకు వచ్చింది ఎవరంటే జార్జ్ V బెంగాల్ విభజన రద్దు చేశాడు. ఎప్పుడంటే డిసెంబర్ 11న రద్దు చేశాడు. డి కూడా కరెక్ట్ అనమాట. ఏ మాత్రమే రాంగ్. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 BCD 3 కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వాటిలో గాంధీజీ చేపట్టిన కార్యక్రమాలను వరుస క్రమంలో అమర్చండి అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్లు అడిగాడు అనమాట. వీటిని వరుస క్రమంలో తెలుసుకుందాం. ఫస్ట్ది రోలప్ సత్యాగ్రహం, బి కేడ సత్యాగ్రహం, సి చంపారన్ సత్యాగ్రహం, డి సహాయ నిరాకరణ ఉద్యమం. గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం ఏంటంటే చంపారన్ సత్యాగ్రహం. ఈ చంపారన్ సత్యాగ్రహం ఎక్కడ జరిగిందంటే బీహార్లో జరిగింది. చంపారన్ అనే ప్రాంతం బీహార్లో ఉందన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1917లో జరిగింది. చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి సత్యాగ్రహం ఏంటంటే చంపారన్. దేని గురించి అంటే నీలిమందు ఉత్పత్తి గురించి, నీలిమందు రైతుల దుర్భర పరిస్థితి గురించి, దాన్ని మెరుగుపరచడానికి గాంధీజీ భారతదేశంలో చేసిన మొట్టమొదటి సత్యాగ్రహం ఏంటంటే చంపారన్ సత్యాగ్రహం. అలాగే నెక్స్ట్ కేడా అనే ప్రాంతం గుజరాత్లో ఉందన్నమాట. ఇక్కడ రైతులు భూమి శిస్తు నుండి మినహాయింపు కావాలని చెప్పి ధర్నా చేశారు. ఈ ధర్నాలో మహాత్మా గాంధీకి సహకరించిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ కేడా సత్యాగ్రహం అనేది 1918లో జరుగుతుందన్నమాట గుజరాత్లో. అలాగే రౌలత్ చట్టం తర్వాత రౌలత్ చట్టం 1919లో వచ్చింది. సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో వచ్చింది. క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ సి ఉన్నది ఏది, ఫస్ట్ 3 ఉన్న సి, ఫస్ట్ది కాదు. అలాగే సెకండ్ బి ఉంది, ఇది సెకండ్ ఏ ఉంది, ఇది కూడా కాదు, ఈ 2 ఉన్నాయి. థర్డ్ రౌలత్ చట్టం ఏ, థర్డ్ ఏ ఉండాలి. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, కింద వాళ్ళు సరైన వాక్యాలను గుర్తించండి. సరైన వాటిని గుర్తించమని అడిగాడు. రౌలత్ చట్టం అసలు పేరు ద అనార్చికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్ యాక్ట్. బి రౌలత్ చట్టం ద్వారా పోలీసులకు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేసి వారిని న్యాయస్థానాల్లో హాజరుపరచకుండా ఎంతకాలమైనా, చాలా ఇంపార్టెంట్, ఎంతకాలమైనా నిర్బంధించే అధికారాలు కల్పించబడ్డాయి. సి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 19న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఒక బహిరంగ సభలో జరిగిన కాల్పుల్లో దాదాపు 1000 మంది మరణించారు. వీటిలో సరైనవి ఏవో గుర్తించమని అడిగాడు. రౌలత్ చట్టం అసలు పేరు ద అనార్చికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్ యాక్ట్, కరెక్ట్ ఇది. రౌలత్ చట్టం ఎంతకాలమైనా నిర్బంధించే అధికారాలు కల్పించబడ్డాయి రౌలత్ చట్టం ద్వారా ఆంగ్లేయులకు. ఆప్షన్ బి కరెక్ట్. అలాగే ఆప్షన్ సి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్సర్లో జలియన్వాలా బాగ్లో కాంగ్రెస్ పార్టీ ఒక బహిరంగ సభను ఎప్పుడు నిర్వహించిందంటే కాంగ్రెస్ పార్టీ అని కాదు, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా
ప్రజలందరూ ఉద్యమించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అమృత్సర్లో. ఆ అమృత్సర్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1919 ఏప్రిల్ 19 కాదు, ఏప్రిల్ 13. ఏప్రిల్ 13 సి రాంగ్ అనమాట. మొత్తం కరెక్టేలే కానీ ఈ డేట్ అనేది రాంగ్ సిరి. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ మరియు బి, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. కింద వాళ్ళు సరైన వాక్యాలను గుర్తించండి. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి 1913 జనవరి 9న తిరిగి వచ్చాడు భారత్కి. బి, దక్షిణాఫ్రికాలో టాల్స్టాయ్ వ్యవసాయ క్షేత్రం స్థాపించడానికి గాంధీజీకి ఆర్థిక సాయం చేసింది జర్మన్ దేశస్థుడైన కళ్యాణ్ బాచ్. సి, దాదాబాయి నౌరోజీ సలహా మేరకు గాంధీజీ 1916లో దేశ పర్యటన చేశాడు. డి, అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది మహాత్మా గాంధీ. వీటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగాడు. ఒక్కో దాని గురించి మనం తెలుసుకుందాం. 1915లో తిరిగి వచ్చాడు. 1915 జనవరి 9న వచ్చాడనమాట. జనవరి 9న తిరిగి వచ్చాడు. జనవరి 9ని ప్రవాసీ భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారనమాట. చాలా ఇంపార్టెంట్. ప్రవాసీ భారతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 9న జరుపుకుంటారు. ఎందుకంటే గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చాడు కాబట్టి. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ స్థాపించిన టాల్స్టాయ్ వ్యవసాయ క్షేత్రానికి గాంధీజీకి ఆర్థిక సహాయం చేసింది ఎవరంటే జర్మన్ దేశస్థుడైన కళ్యాణ్ బాచ్. ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ బి కరెక్ట్. అలాగే ఆప్షన్ సి, దాదాబాయి నౌరోజీ సలహా మేరకు గాంధీజీ 1916లో దేశ పర్యటన చేశాడు. దేశ పర్యటన చేసింది దాదాబాయి నౌరోజీ సలహా మేరకు కాదు. మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే సూచనల మేరకు భారత్ దర్శన్ అన్న పేరుతో గాంధీజీ దేశ పర్యటన చేశాడనమాట. ఆప్షన్ సి రాంగ్. అలాగే డి, అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది మహాత్మా గాంధీ. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి మరియు డి, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కేడ రైతుల తరపున గాంధీజీ సత్యాగ్రహం చేయడానికి కారణం ఏంటి? ఏ, కరువు పరిస్థితుల్లోనూ అధికార యంత్రాంగం భూమి శిస్తు రద్దు చేయకపోవడం. బి, అధికార యంత్రాంగం గుజరాత్లో శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాలనుకోవడం. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మాత్రమే. కరువు పరిస్థితుల్లోనూ అధికార యంత్రాంగం భూమి శిస్తును రద్దు చేయకపోవడం వల్ల కేడా ఉద్యమం జరిగింది. కేడా ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1918లో జరిగింది. ఈ కేడా ఉద్యమం సందర్భంగా గాంధీజీకి సహకరించింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీజీకి ఈ ఉద్యమంలో సహకరించాడు అనమాట. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.